అందరికీ నమస్కారం. నా పేరు హర్ష. ఇంతకు ముందు వీడియోలో మనం కొన్ని స్టోరీస్ చెప్పుకున్నాం కదా, అది ఈరోజు కంటిన్యూ చేద్దాం. ఓకే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు మన కథ ఏంటంటే కృష్ణ డ్రాగ్స్ ద మోటర్. కృష్ణ రోలుని లాగడం. ఓకే. మీకు తెలుసు శ్రీకృష్ణుడికి వెన్నంత ఎంత ఇష్టమో అని. ఒకరోజు శ్రీకృష్ణుడికి బాగా ఆకలేసింది. వెళ్ళి కిచెన్లో చూశాడు. అక్కడ యశోద వెన్న తీస్తూ ఉంది. ఇదే సరైన సమయం అనుకొని వెన్న తినసాగాడు శ్రీకృష్ణుడు. ఏంటి ఇలా వెన్న అయిపోతుంది అని తెరిచి చూసేసరికి అక్కడ శ్రీకృష్ణుడు వెన్న తింటూ కనిపించాడు. యశోదకి బాగా కోపం వచ్చింది. తను బయట తీసుకువెళ్ళి కట్టేపోయింది. శ్రీకృష్ణుడు పారిపోయాడు. శ్రీకృష్ణుని పట్టుకొని మరీ రోలుకి కట్టేపోయింది. అదేంటో విచిత్రం జరిగింది అక్కడ. శ్రీకృష్ణుడు వద్దు 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 అన్నసరికి ఆ తాడు చిన్నగా అయిపోయేసాగింది. ఏంటి తాడు చిన్నగా అయిపోతుంది అని తను అనుకుంటాడు. తర్వాత ఇదే సరైన సమయం అనుకొని శ్రీకృష్ణుడు పరుగులు పెట్టాడు. యశోద కూడా పరిగెత్తింది. తర్వాత యశోదకి బాగా కోపం వచ్చింది. ఇదే తర్వాత రోలు కట్టేసింది. శ్రీకృష్ణుడు సరెండర్ అయిపోయాడు. ఇదిగో తీసుకొని కట్టమ్మా అని అంటాడు. తర్వాత కట్టేసి తను కిచెన్లోకి వెళ్ళిపోయింది. తర్వాత శ్రీకృష్ణుడు అక్కడ ఉండలేకపోయాడు. తను పాకుతూ వెళ్ళిపోయాడు. పాకుతున్నప్పుడే ఆ రోలు కూడా తన వెంట వెళ్ళసాగింది. తర్వాత ఆ రోలుని ఆ రెండు చెట్టు మధ్యలో నుంచి తీసుకురాసాగాడు. తర్వాత ఆ చెట్టు చాలా ఇరిగిపోసాగింది. ఆ రోలు బరువుని తను మోయలేకపోయింది. తర్వాత అవి గంధర్వులుగా మారిపోయాయి. తర్వాత గంధర్వులు జరిగిందంతా చెప్తారు. మేము లోకాధిపతులం, మాకు దుర్వాసముని శాపం ఇచ్చారు. శ్రీకృష్ణుడు ఎప్పుడైతే రోలుతో మా దగ్గరికి వచ్చి మాకు శాప విమోచనం చేస్తారో అప్పుడే మాకు శాప విమోచనం అని చెప్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఇప్పుడు మీకు అర్థమైందిగా శ్రీకృష్ణుడు రోలుని ఎందుకు లాగాడో, ఎందుకు ఆ రెండు మధ్యలో తీసుకెళ్ళాడు. ఓకే. ఇప్పుడు మన తర్వాత కథ ఏంటంటే కృష్ణ షోస్ హిస్ విశ్వరూప. శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించటం. ఓకే. చాలామంది చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నాడు. ఒకరోజు వాళ్ళకి ఆకలేసి పళ్ళు దగ్గరికి వెళ్ళారు అందరూ. శ్రీకృష్ణుడికి ఆ పళ్ళు అందలేదు. తర్వాత తను మట్టి తినసాగాడు. మట్టి ఏంటి కృష్ణుడు మట్టి తింటున్నాడు ఏంటా అని అందరూ యశోద తల్లికి ఫిర్యాదు చేస్తారు. తర్వాత యశోద అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీకృష్ణుడితో ఇలా అంది, శ్రీకృష్ణ నువ్వు మట్టిని ఎందుకు తింటున్నావు అని అంటాడు. శ్రీకృష్ణుడు ఏం తెలియదంటే తలుపుతాడు. యశోదకి కోపం వచ్చింది. కృష్ణ నోరు తెరువు అని చెప్తాడు. అయినా శ్రీకృష్ణుడు వద్దంటాడు. తర్వాత నన్ను తెరిచాడు. అక్కడ ఒక వింత మాయం జరిగింది. ఇలా యశోద కళ్ళు తిరిగి పడిపోయింది. నందుడు వచ్చి కాపాడాడు. ఏమైంది యశోద, ఎందుకు అలా పడ్డావు? శ్రీకృష్ణుడి నోట్లో నేను మొత్తం విశ్వాన్ని చూశాను. పర్వతాలు, నదులు అన్నీ వాడి నోట్లో చూశాను అని చెప్తారు. యశోద శ్రీకృష్ణుడు మామూలు పిల్లడు కాదు, అతను ఒక పుణ్యపురుషుడు. నీకు అర్థమైంది కదా ఒకసారి పూతనని ఎలా ధైర్యంగా చంపాడో.
అని కృష్ణుడి పవర్ఫుల్ స్టోరీస్ అన్ని యశోదకి వివరించాడు. తర్వాత ఇలా శ్రీకృష్ణుని దగ్గరికి తీసుకుంటుంది. నన్ను క్షమించు కృష్ణ, నేను నీ శక్తి సామర్థ్యాలన్నీ మర్చిపోయానని చెప్తుంది. తర్వాత శ్రీకృష్ణుడు పర్లేదమ్మా అని అంటాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ఎలా చూపించాడో. సరే, ఇప్పుడు మన కథ ఏంటంటే మళ్ళీ శివ విజిట్స్ గోకుల్. మహాదేవుడు గోకులానికి వచ్చాడు. ఒకసారి కైలాసంలో పార్వతీదేవి శివుణ్ణి ఇలా అడిగింది, గోకులంలో వెన్న బాగుంటుందంట, నాకు కొంచెం తీసుకురండి అని చెప్తుంది. శ్రీకృష్ణు తర్వాత శివుడు ఒక సాధువు వేషంలో గోకులానికి వెళ్తాడు. తర్వాత అమ్మ, నేను ఒక సాధువుని, కృష్ణుని చూడవచ్చా అంటాడు. వద్దు వద్దు అని యశోద అంటుంది. ఎందుకంటే తను ఒకసారి పూతనని లోపల రానిచ్చింది కదా, అలా ఏదన్నా ఒక ఘోరం జరిగిపోతుందని వద్దు 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 అంటది. తర్వాత శ్రీకృష్ణుడు తన ఒంటరిగా రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. అక్కడ ఒక సాధువు కనిపించాడు. అతను ఎవరో కాదు, శివుడు అని తను గ్రహించాడు. శివుడు అతన్ని ఒళ్ళో తెచ్చుకున్నాడో లేదో ఏడుపు ఆపేశాడు. చాలామంది ఈయన శివుడు అనుకున్నారు. తర్వాత ఇలా యశోద అంటుంది, మీరు ఒంటి చేతితో వెళ్ళలేరు, వెన్న కూడా తీసుకొని వెళ్ళండి అని చెప్తారు. తర్వాత ఆ వెన్నను చూడగానే శివుడు తను వచ్చిన పని కూడా మర్చిపోయాడు. ఆ వెన్నని నోట్లో పెట్టుకొని ఇలా మొత్తం తినేశాడు. తర్వాత పార్వతీదేవికి కోపం వచ్చింది. నా ప్రసాదం మీరు తీసుకురాలేదు కదా, నీ ప్రసాదం కూడా ఎవరు తినరు అంటది. ఓకే, ఇప్పుడు మన ఈ వీడియో కథ ఏంటంటే మళ్ళీ కృష్ణ అండ్ ఫ్రూట్ ఉమెన్. కృష్ణ ఇంకా పల్లమ్మే ఆవిడ. మధురలో ఒక పల్లమ్మే ఆవిడ ఉంది. ఆమె చాలా మంచి పనులు చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఆమెకి శ్రీకృష్ణుడు కథ వినిపించింది. సో అలా కూడా ఆమె శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి చూద్దాం అనుకుంటుంది. తర్వాత అలా గోకులానికి పయనమైంది. అక్కడ వచ్చేసరికి శ్రీకృష్ణుడు ఆడుకుంటూ ఉన్నాడు. తర్వాత శ్రీకృష్ణుని దగ్గరికి పిలిచింది. నాకు ఈ పళ్ళు కొన్ని ఇస్తావా అని అంటది. నువ్వు నా ఒళ్ళో కూర్చొని అమ్మ అని అంటేనే నీకు ఇస్తాను అని చెప్తుంది. సో ఆమె ఒళ్ళో చేరాడు శ్రీకృష్ణుడు. తర్వాత ఇలా ఆమె పళ్ళు తినిపించసాగింది. తర్వాత ఆమె వెళ్ళిపోయింది. తర్వాత ఆమె ఎత్తపోయిందో లేదో అక్కడ చూసేసరికి బంగారు నాణాలు ఇంకా వజ్ర వైడూర్యాలు అన్నీ ఉన్నాయి. శ్రీకృష్ణుడు కలిసాక నాకు ఇంకెందుకు బంగారం అని అనుకుంటుంది. శ్రీకృష్ణుడే నా బంగారం అని అనుకుంటుంది. తర్వాత అవన్నీ తీసుకువెళ్ళి యమునా నదిలో కనిపించింది. మీకు అర్థమైందిగా శ్రీకృష్ణుడు ఆ పల్లెమ్మ ఆవిడ్ని ఎంత మాయా చూపించాడు. సరే, ఇప్పుడు మనం ఏంటి ప్రేయర్ స్టార్ట్ చేద్దాం. ఓకే, యోగేశం సచ్చిదానందం వాసుదేవం రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురు.